భారతీయ జనతా పార్టీ నుంచి అమర్నాథ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయనకు వెల్కమ్ చెబుతూ దత్తాత్రేయ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఇట్స్ వెరీ క్లియర్. దత్తాత్రేయ గారు నమస్తే. మీరేం చెప్తారు? ఈ సర్ ప్రక్రియకు సంబంధించి ఒక దశ అయితే పూర్తయినట్టే కనిపిస్తుంది, భారీగా ఓట్ల తొలగింపు కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలోనే ఎక్కువ ఓట్లు పోయినట్టయితే మనకి ఒక అంచనా. ఏ రకంగా చూస్తారు? శివగారు, ఇక్కడ మనం ప్రధానంగా డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే, భారతదేశం మొత్తంలో అత్యంత ఎక్కువగా ఓట్లను కోల్పోతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో ఉండడం బాధాకరమైన విషయం. ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాలను ఒకసారి మనం పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ లో 2,89,00,000 ఓటర్లను తొలగించిండ్రు. అది అతిపెద్ద రాష్ట్రం. ఓకే, ఇట్స్ ఓకే. 18 crores పై చెల్లుకున్నారన్నారు, తొలగించారు, ఇట్స్ ఓకే. బట్ తమిళనాడు రాష్ట్రంలో 97 లక్షల ఓటర్లను తొలగించారు. ఆ తర్వాత 3వ స్థానంలో జనాభా పరంగా కావచ్చు, లేకపోతే భౌగోళికంగా పరంగా కావచ్చు, తెలంగాణ కంటే 12 రాష్ట్రాలు ఎక్కువ ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఓటర్ల తొలగింపు ప్రక్రియలో 3వ స్థానంలో ఉంది. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా కుట్ర జరిగిందా? ప్రత్యేకంగా హైదరాబాద్ నగరం విషయానికి వచ్చేసరికి, హైదరాబాద్ లో కొనసాగిన ప్రక్రియ విషయంలో బిఎల్ఓలు కావచ్చు, లేకపోతే వివిధ పార్టీల నాయకులు కావచ్చు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కనుసైగులో కొనసాగుతున్నటువంటి సర్ ప్రక్రియ అనుకూలమైనటువంటి ఓటర్లను తొలగించడంలో గాని, అనుకూలమైనటువంటి ఓటర్లను ఉంచడంలో గాని, వాళ్ళకు వ్యతిరేకంగా ఉండేటువంటి మైనారిటీ ఓటర్లను తొలగించడం గాని రాష్ట్రాలన్నిట్లలో జరిగింది. మనము ఈ సర్ ప్రక్రియ పైన దేశంలో సుప్రీంకోర్టులో దాదాపుగా 1,800 కోట్లు కేసులు పడ్డాయి. 1,800 and above కేసెస్ రిజిస్టర్డ్ సుప్రీంకోర్టులో కావచ్చు, మిగతా స్టేట్ కోర్టులలో కావచ్చు. అంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. ప్రజాస్వామ్యానికి మారు పేరుగా ఉండాల్సినటువంటి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనుసైగులో కొనసాగుతున్నటువంటి ఓట్ల ప్రక్రియను కూడా, ఓటర్ల నమోదు ప్రక్రియను లేకపోతే తొలగింపు ప్రక్రియను, షిఫ్టెడ్ ఓటర్స్ అంటే లేకపోతే డెత్ ఓటర్స్ అంటే ఇట్స్ ఓకే, డెఫినెట్లీ వి విల్ అగ్రీ దట్. ఒక పర్సన్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మైగ్రేట్ కావడము, శాశ్వతంగా భారత పౌరసత్వాన్ని రద్దు చేసుకుని ఇంకో దేశానికి వెళ్లిపోయినటువంటి వాళ్ళ ఓట్లను తొలగిస్తే ఇక్కడ ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. కానీ బ్రతికుండి ఆ వ్యక్తి ఫలానా ఒక కేవలం రిలీజియస్లీ ఈజ్ బిలాంగ్స్ టు ఏ మైనారిటీ, ఎస్పెషల్ గా ముస్లిం మైనారిటీ అయితే, క్రిస్టియన్ మైనారిటీ అయితే ఖచ్చితంగా ఈ భారతదేశంలో ఆయనకు ఓటు వేసేటువంటి హక్కు నిరాకరించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ బీజేపీ ఇవాళ ఈ సర్ ప్రక్రియను కొనసాగిస్తుంది. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. హైదరాబాద్ అనేటువంటిది దాదాపుగా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్. మీకు కనిపించినాయా దత్తాత్రేయ గారు? మీకు అలాంటి ఘటనలు ఏమైనా కనిపించినాయా? మీ బిఎల్ఏలు ఉంటారు కదా, బిఎల్ఏలు మీకు అక్కడ ఉంటారు. మీకు ఏదైనా సమస్య వస్తే వారి వెంటనే కూడా పరిష్కరించే అవకాశం కూడా ఉంటుంది కదా. నేను చెప్పేది వినండి. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఐఎమ్ నాట్ సేయింగ్ వేగ్ గా చెప్పట్లేదు. ఏదో డిబేట్ లో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడి నుంచో డాటా తీసుకొచ్చి నేను ఈ సర్ ప్రక్రియ మొత్తం జరిగినటువంటి కొన్ని రాష్ట్రాల ఉదాహరణలు మీ ముందుకు తీసుకొచ్చిన. వెస్ట్ బెంగాల్ లో జరిగిన సంఘటన చూస్తాం. ఇంకోటి చాలా విచిత్రమైన సంఘటన ఏంటంటే, సర్ ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలను మనం చూస్తే, బీహార్ లో సర్ ప్రక్రియ పూర్తయింది, బీజేపీ అధికారంలోకి వచ్చింది. వెస్ట్ బెంగాల్లో సర్ ప్రక్రియ పూర్తయింది, బీజేపీ అధికారంలోకి వచ్చింది. అస్సాంలో సర్ ప్రక్రియ పూర్తయింది, బీజేపీని అధికారంలోకి వచ్చింది. పుదుచ్చేరిలో సర్ ప్రక్రియ పూర్తయింది, బీజేపీని అధికారంలోకి వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం ఒక కేరళ మినహాయిస్తే మిగతా అన్ని ప్రాంతాల్లో మాత్రం బీజేపీని అధికారంలోకి వచ్చింది. తమిళనాడులో కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఎక్కడ వాళ్ళకు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవసరమైనటువంటి ప్రతి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలన్నింటినీ దుర్వినియోగం చేయడంలో బీజేపీకి మొదటి ర్యాంక్ వచ్చింది. ఇవాళ ఇంత దుర్మార్గంగా రాజ్యాంగబద్ధ సంస్థలు దుర్వినియోగం చేయడంలో మనం చూడలేదు. అయితే మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే సార్, ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క జనాభా విషయానికి వస్తే దాదాపుగా 3,38,00,000 పైచులకు జనాభా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం, నూతనంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సెన్సెస్ లో కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా ఒక 3,80,00,000 పైచులకు జనాభా ఉంటుందని చెప్పేసి అంచనా ఇస్తా ఉన్నాం. అందులో ఓటర్ల ప్రక్రియ విషయానికి వస్తే కేవలం 2,60,00,000 మంది ఓటర్లను మాత్రమే కుదించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఎంత దుర్మార్గమైన ప్రక్రియ అంటే, దాదాపుగా 1 కోటి ఓటర్లను తీసేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా వలసవాదులు వచ్చిండ్రా, లేకపోతే ఎందుకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో చనిపోయిన ఓటర్ల సంఖ్య కేవలం 8 లక్షలు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్రంలో సర్ ప్రక్రియ కొనసాగించినటువంటి అధికారులు ప్రకటించిండ్రు. ఇవాళ 8 లక్షల పైచులకు ఓటర్లు ఉండొచ్చు అని ఒక అంచనాకు వచ్చింది. మరి రిమైనింగ్ ఓటర్స్, నేను రీసెర్చ్ చేసినటువంటి దాంట్లో తెలిసింది ఏంటంటే, యునైటెడ్ అమిరేట్ వెళ్ళినటువంటి వాళ్ళు, కొంత దుబాయ్ గాని, బొంబాయి గాని, బొగ్గుబాయి గాని అట్లాంటి ప్రాంతాలకు పోయినటువంటి వాళ్ళ ఓటర్లు 14 లక్షల పై చిలుకున్నారు. ఆ 14 లక్షలు
ఈ 8 లక్షలు కలిపితే 22 లక్షల పైచిలకు ఓటర్లు ఇలా ఉన్నారు, చనిపోయిన వాళ్ళు లేకపోతే విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు. మరి రిమైనింగ్ ఓటర్స్ తొలగించడంలో ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చిన వాళ్ళు మొత్తం ఆంధ్రకే షిఫ్ట్ అయినరా, లేకపోతే ఎవరి ఓట్లను మీరు తొలగిస్తా ఉన్నారు అనేటువంటి దాని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, భారతీయ జనతా పార్టీ దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది కాబట్టి వాళ్ళు బాధ్యత తీసుకుంటారా, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ నేను ఎట్లా చెప్పేసి అట్లా చేస్తున్నా కాబట్టి ఇది బాధ్యత తీసుకుంటారు? దీని పరిణామం ఎట్లా ఉండబోతుందంటే శివ గారు, రేపు జరగబోయే డీలిమిటేషన్ లో దీని ప్రభావం పెద్ద ఎత్తున ఉండబోతుంది. తెలంగాణ రాష్ట్రం యొక్క వాయిస్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభలో మన యొక్క వాయిస్ తగ్గేటువంటి ప్రమాదం ఉంది, రాజ్యసభలో మన వాయిస్ తగ్గేటువంటి ప్రమాదం ఉంది, స్టేట్ అసెంబ్లీలో మన సీట్లు తగ్గేటువంటి ప్రమాదం ఉంది. సో ఇంత పెద్ద ప్రమాదం పొంచుకున్నటువంటి ఈ ప్రక్రియని ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ రాష్ట్రాన్ని 3వ స్థానంలో పెట్టి 74 లక్షల ఓటర్లని తొలగించడం వెనకాల ఏం కుట్ర జరిగిందో ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, బీజేపీ నాయకులు ముఖ్యంగా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్ ఓకే. అమర్నాథ్ గారు.